నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేది. కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నా గానీ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 6వ తారీఖున ఆయన డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రూపొందనుంది. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్నారు. మూవీ అనౌన్స్ సందర్భంగా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మోక్షజ్ఞ ఫిట్ గా, స్టైలిష్ గా, పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లా ఉన్నాడు. హనుమాన్ తో 300 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. మోక్షజ్ఞ లుక్ను విడుదల చేసి తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తన దగ్గర 20 స్క్రిప్టులున్నాయని, తొలి ఫేజ్ లో 6 సూపర్ హీరోలతో సినిమాలు తీస్తారని ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు. ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారని, మోక్షజ్ఞతో చేస్తున్న సినిమా కథ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. లుక్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ ను విడుదల చేశారు. జీన్స్ అండ్ బ్లాక్ హుడీ వేసుకుని సూపర్ చావింగ్ లుక్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో నెట్టికి షిఫ్ట్ చేస్తుంది. ప్రశాంత్ వర్మ లాంచింగ్ టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయేలా గ్రాండ్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. తొలి సినిమాలోనే సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అభిమానులను ఇంప్రెస్ చేయడం పక్కా అని తాజా స్టిల్ తో చెప్పగని చెప్తున్నాడు. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్నట్లు లెజెండ్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. భారత ఇతిహాసం ఆధారంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండబోతున్నట్టు సమాచారం. మోక్షజ్ఞ ఈ సోషో ఫ్యాంటసీ సినిమా కోసం అవసరమైన అన్ని రకాల శిక్షణలు పూర్తి చేసుకున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.